హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో మనతో అయితే స్టాక్ మార్కెట్ అనలిస్ట్, మ్యూచువల్ ఫండ్ లెజెండ్ అరుణ్ కుమార్ గారు ఉన్నారనమాట. సో సార్ని వెల్కమ్ చెప్పేసి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రోజే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. సార్, ఇప్పుడు నేను ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. సో దాన్ని తీసుకెళ్ళి ఒకే స్టాక్లో పెట్టాలా, లేకపోతే ఒక 3 to 5 స్టాక్స్ని డివైడ్ చేసుకొని అన్నిట్లో పెట్టాలా? ఇప్పుడు మీరు సముద్రంలో స్విమ్మింగ్ నేర్చుకున్నారనుకోండి మేడం, మీరు మామూలుగా చెరువు గట్టుల్లో ఈత కొట్టచ్చు, బావుల్లో ఈత కొట్టచ్చు, లేదా ఏదైనా గుంతల్లో అయినా ఈత కొట్టచ్చు, స్విమ్మింగ్ పూల్ అయినా ఈత కొట్టచ్చు, లేదా నదుల్లో అయినా ఈత కొట్టచ్చు. సో ఫస్ట్ మీరు మామూలుగా దీనికి స్టాక్స్ సంబంధించిన నాలెడ్జ్ తెచ్చుకున్నప్పుడు మీరు ఎంతైనా చేసుకోవచ్చు. కాబట్టి ఒక స్టాక్లో పెట్టాలా, 4 స్టాక్లో పెట్టాలనేది వన్స్ మీరు ఒక ఎక్స్‌పర్టైజేషన్ తర్వాత మాత్రమే ఉంటుంది. మీరు అడిగిన స్ట్రెయిట్ క్వెషన్‌కి ఫస్ట్ ఇంకొక ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర మీరు రూ. 5,00,000 స్టాక్స్‌లో పెట్టాలి అనుకుంటే, నా ఉద్దేశం ప్రకారము 1:10 అంటే మీ దగ్గర 50,00,000 మాత్రం ఉన్నప్పుడు మాత్రమే మీరు 5,00,000 స్టాక్‌లో పెట్టండి అంటాను. అదేంటి సార్? ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడు ఒక అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్ మీద పెట్టినప్పుడు లాభాలు వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ నష్టాలు వచ్చినప్పుడు చాలా చాలా బాధపడుతూ ఉంటారు. చాలామంది మీకు తెలిసే ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు సెబీ ఎప్పుడు డిక్లరేషన్ ఇస్తూనే ఉంటుంది. 92-93% టోటల్‌గా స్టాక్ మార్కెట్‌లో లూజ్ అవుతున్నారు. దట్ టు ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో అని చెప్పేసేసి. ఇప్పుడు అలా అంటప్పుడు మీ దగ్గర ఒక రూ. 1,00,000 ఉన్నప్పుడు మీరేం చేయాలి? ఒక 10,000 మాత్రం పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఏందంటే, అది ఒకవేళ పోయినా కూడా మీకు పెద్దగా ఎఫెక్ట్ అవ్వరు. 90,000 ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు ఇంకొక దాంట్లో నుంచి కష్టపడి సంపాదించుకోవచ్చు. అదే మొత్తము మీరు ఉండే ఆ డబ్బంతా తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్‌లో పెట్టుకున్నప్పుడు, స్టాక్ మార్కెట్‌లో వచ్చేసి ప్రతిరోజు ఒక 20% వరకు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. 20% గెయిన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ అది అన్ని స్టాక్స్‌లో జరగదు. సో కాబట్టి మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి 6,000 స్టాక్స్ మీద మీకు ఖచ్చితమైనటువంటి టాప్ టు బాటమ్ అనాలిసిస్‌లో కానీ, బాటమ్ టు టాప్ అనాలిసిస్‌లో కానీ, మీకు ఇంట్రెస్ట్ అయినటువంటి ఒక సెక్టరు, బాగా తెలిసినటువంటి సెక్టరు మీరు పెట్టదలుచుకున్నప్పుడు, అప్పుడు ఆ సెక్టర్‌లో ఒక కొంత అమౌంటు ప్లస్ మీరు ఇంకా ఏదైనా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నటువంటి మీ యాంటిసిపేషన్‌కి సంబంధించినటువంటి సెక్టర్‌లో కొంత అమౌంటు, అలా 4, 5 రకాలుగా అప్పుడు మీరు విభజించుకుంటే బాగుంటుంది. కానీ మీకు ఏమి తెలియనప్పుడు నేను మొత్తం ఒక స్టాక్ మీద పెట్టాలా, 4 స్టాకుల మీద పెట్టాలి అంటే, నేను సముద్రంలోకి దూకిన తర్వాత మామూలుగా 4 సార్లు ఈత కొట్టాలా, 5 సార్లు ఈత కొట్టాలా అనేటువంటిది. సో ఈత అనేది ఖచ్చితంగా రావాల్సిందే. సో కాబట్టి మనకు మామూలుగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఫండమెంటల్స్ చేసుకోవాల్సింది ఏంటంటే 1:10 రేషియో అనేది చాలా ఖచ్చితంగా పాటించమని చెప్తాను. రెండవది వచ్చేసి మీకు ఏ సెక్టర్ మీద అవగాహన ఉందో ఆ సెక్టర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్తాను. ఏ సెక్టర్ మీద మామూలుగా మీకు అవగాహన ఉన్నటువంటి సెక్టర్ మీద మీరు పెట్టినప్పుడు దాంట్లో నుంచి మళ్ళీ మీరు ఒకవేళ నష్టం వచ్చినా కూడా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడవది వచ్చేసి స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు సబ్జెక్టివ్ మ్యాటర్, ఇట్స్ నాట్ ఆబ్జెక్టివ్. ఏదో మల్టిపుల్ చాయిస్‌లో 1, 2, 3, 4 పెడితే నాకు వచ్చేటువంటిది కాదు. సబ్జెక్టివ్ మ్యాటర్. సో కాబట్టి మీరు సబ్జెక్టివ్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ అయినప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వమని చెప్తాను. ఈ యొక్క 5,00,000 గానీ, 10,00,000 గానీ, లేదా సింగిల్ రూపీ గానీ, ఈ 1:10 రేషియోలోనే మనకు ఉపయోగించుకోమని చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.